హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్లో ఉన్న ఆయుష్ కౌన్సిలింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏ వెబ్సైట్లో వస్తాయి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ వెబ్సైట్లో ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, అదేవిధంగా యూనివర్సిటీ ఫీ ఎంత ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్లో A to Z సిరీస్ అని చెప్పి నీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఆ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు కానీ ఆ ప్లేలిస్ట్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చూసినట్లయితే నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇక టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్లో జరిగే ఆయుష్ కౌన్సిలింగ్లో మనకి BAMS కోర్సులో, BHMS కోర్సులో, BNYSలో, అదేవిధంగా BUMS కోర్సులో మనకి అడ్మిషన్స్ ఫిలప్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆయుష్ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలి అండ్ మనకి అడ్మిషన్ తీసుకోవాలి అంటే మనం నీట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. సో నీట్ ఎగ్జామ్ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ఈ ఆయుష్ కౌన్సిలింగ్లో సీట్స్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడాను, రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అలాట్మెంట్స్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను knruhs.telangana.gov.in అనే వెబ్సైట్లో అయితే మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అంటే కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేదంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన వెబ్సైట్ కానివ్వండి, ఇది ఉంటుంది కదా, ఇదైతే మనకి TS బాను అనే వెబ్సైట్లో అయితే మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ అయితే మనకి KNRUHS వెబ్సైట్లో అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మనకి TS బాను అనే వెబ్సైట్లో జరుగుతుంది. అండ్ ఇకపోతే మనకి ఈ ఆయుష్ కౌన్సిలింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కాంపిటెంట్ అథారిటీ కోటా, రెండవది మేనేజ్మెంట్ అథారిటీ కోటా. కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్స్ అనమాట, అండ్ మేనేజ్మెంట్ అథారిటీ కోటా అంటే పెయిడ్ సీట్స్ అనమాట, మనీ పే చేసి చదవాల్సి ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలీదు అనుకుంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో A to Z సిరీస్ అనే సిరీస్లో కాంపిటెంట్కి మేనేజ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోని అయితే చూడొచ్చు. ఇకపోతే మనకి ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి OC అండ్ అదేవిధంగా BC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి 2500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ SC ST స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 2000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది కన్వీనర్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే, లేదు నేను మేనేజ్మెంట్ కోటాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటే మేనేజ్మెంట్ కోటాలో మనకి తెలంగాణ స్టేట్ ఆయుష్ కౌన్సిలింగ్లో కేవలం BHMS కోర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఎందుకు అనేది నేను మరికొద్ది కాసేపట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మేనేజ్మెంట్ కోటాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే 4000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. ఇవి రెండు కూడాను నాన్ రిఫండబుల్ అనమాట. మీరు వన్స్ ఫీ పే చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకు సీట్ అలాట్ అయినా కాకపోయినా మీకైతే రిఫండ్ అయితే అవ్వదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు కాంపిటెంట్ అథారిటీ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయ్యింది అని అనుకోండి. సో ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన కౌన్సిలింగ్ అంతా కూడాను ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు కాలేజ్లో సీట్ అలాట్ అయితే ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని వీటితో పాటుగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎవరికైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ వచ్చిందో, అంటే ఎవరైతే ఫ్రీ సీట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ అలాట్ అయిందో వారు 8000 రూపీస్ అయితే పే చేయాలి. 8000 రూపీస్ ఆన్లైన్లో పే చేసి ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఎవరైతే మేనేజ్మెంట్ కోటాల కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అయ్యిందో వారు కానీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే వారికి B కేటగిరీలో సీట్ అలాట్ అయితే 15000 రూపీస్ అయితే పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా C కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అయ్యింది అని అనుకోండి, వారు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే 20000 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇదైతే కాంపిటెంట్ అథారిటీ కోటాకి, మేనేజ్మెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన యూనివర్సిటీ ఫీ అనమాట. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. యూనివర్సిటీకి ఫీజుకి అండ్ ట్యూషన్ ఫీకి, యూనివర్సిటీ ఫీ అంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయడం కోసం పే చేసే ఫీజు అనమాట. ట్యూషన్ ఫీ అంటే మనం కాలేజ్ ఫీ ఉంటుంది కదా, కాలేజ్కి సంబంధించిన ఫీ అనమాట, కాలేజ్లో పే చేసే ఫీ. ఈ రెండు సపరేట్ అండ్ మనం రెండు కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇకపోతే మనకి తెలంగాణ స్టేట్ ఆయుష్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, దాంట్లో కేవలం ప్రైవేట్లో ఉండేవేవి, గవర్నమెంట్లో ఉండేవేవి అని చూసినట్లయితే మనకి తెలంగాణ స్టేట్ ఆయుష్ కౌన్సిలింగ్లో BAMS కోర్స్కి సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్కి సంబంధించి రెండు కాలేజెస్ ఉన్నాయి. అవి రెండు కూడాను గవర్నమెంట్ కాలేజెస్. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కాలేజెస్ అంటే డాక్టర్ BRKR గౌట్ ఆయుర్వేదిక్ కాలేజ్,
కాలేజ్, ఇది హైదరాబాద్లో ఉంది. అండ్ రెండో ఆయుర్వేదిక్ కాలేజ్ వచ్చేసి ఏఎల్ గౌట్ ఆయుర్వేదిక్ కాలేజ్, ఇది వరంగల్లో ఉంది. ఈ రెండు కూడాను గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. ఇక హోమియోపతిక్ మెడికల్ కాలేజెస్ కానీ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది అండ్ 4 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ కాలేజెస్ అని కానీ మనం చూసుకున్నట్లయితే జేఎస్పిఎస్ గౌట్ హోమియో మెడికల్ కాలేజ్, ఇది హైదరాబాద్లో ఉంది. అండ్ దేవ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, ఇది దేవానగర్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. అండ్ మూడవది వచ్చేసి జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ, శంషాబాద్ హైదరాబాద్లో ఉంది. అండ్ 4వ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ వచ్చేసి ఎంఎన్ఆర్ అనమాట, ఇది సంగారెడ్డిలో ఉంది. అండ్ 5th హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ వచ్చేసి హంస హోమియోపతి మెడికల్ కాలేజ్, ఇది సిద్దిపేటలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిఎన్వైఎస్ కోర్స్ ఏదైతే ఉందో అది మనకి ఒకే ఒక కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్ అనమాట, అది గాంధీ న్యాచురోపతిక్ మెడికల్ కాలేజ్, ఇది హైదరాబాద్లో ఉంది. అండ్ నెక్స్ట్ యునానీ కోర్స్కి సంబంధించి కూడా ఒకటే కాలేజ్ ఉంది, అది కూడా గవర్నమెంట్ అనమాట, గౌట్ నిజామియా టిబీ కాలేజ్ హైదరాబాద్లో ఉంది ఇది కూడా. సో ఇంతకుముందు మనం ప్రీవియస్గా కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఏ కాలేజ్లో కన్వీనర్ కోటా సీట్స్ మాత్రమే ఉంటాయి, ఏ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా ఉంటాయి అని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆయుర్వేదిక్ కాలేజెస్ కేవలం 2 ఉన్నాయి, అవి 2 కూడాను గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజెస్లో పెయిడ్ సీట్స్ అయితే ఉండవు, అంటే మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉండవు, గవర్నమెంట్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో దీనికి మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ ఉండదు. అండ్ అదేవిధంగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, అంటే న్యాచురోపతి కాలేజ్లో ఒక్కటే ఉంది, అది కూడా గవర్నమెంట్. సో దీంట్లో కూడా పెయిడ్ సీట్స్ ఉండవు కాబట్టి దీనికి కూడా మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ అయితే లేదు. అండ్ ఇక యునానీ కోర్సుకి సంబంధించి ఇది కూడా ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది, సో దీంట్లో కూడా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన సీట్స్ అయితే ఉండవు. ఇక మనకి కన్వీనర్ కోటా అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా 2 కౌన్సిలింగ్లు ఉండే కోర్స్ ఏదైనా ఉంది అంటే అది హోమియోపతిక్ కోర్స్ అనమాట. ఎందుకంటే హోమియోపతిక్ కాలేజెస్ మాత్రమే మనకి గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, మిగతా అన్ని కాలేజెస్ కూడా గవర్నమెంట్ సీట్సే ఉన్నాయి కాబట్టి వాటికైతే మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లేదు. కేవలం మనకి మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అనేది హోమియోపతిక్ మెడికల్ కాలేజెస్కి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే మేనేజ్మెంట్లో మీరు హోమియోపతిక్ కాలేజెస్లో మాత్రమే సీట్ తీసుకోగలుగుతారు. అండ్ మిగతా ఆయుర్వేదిక్లో కానీ న్యాచురోపతిలో కానీ యునానీలో కానీ సీట్ కావాలి అంటే కన్వీనర్ కోటాలో అయితే మీరు సీట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇకపోతే ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న ఆయుష్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి. సో ఆ నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ కూడాను మనకి KNRHS వెబ్సైట్లో వస్తాయి. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైతే నీట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే స్టూడెంట్ యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో ఇస్తారు. సో ఎవరెవరి నేమ్స్ అయితే మెరిట్ లిస్ట్లో ఉన్నాయో వారందరూ కూడాను వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అండ్ మాపప్ రౌండ్ ఉంటుంది. ఇంకా సీట్స్ వేకెంట్గా ఉంటే అడిషనల్ మాపప్ రౌండ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయ్యిందో కౌన్సిలింగ్లో ఏ రౌండ్లో అలాట్మెంట్ అయినా సరే వాళ్ళైతే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్తో పాటుగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీకు అలాట్మెంట్ అయిన కాలేజ్లో వెళ్ళి అక్కడ ట్యూషన్ ఫీ పే చేసి మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు సీట్ కానీ అలాట్మెంట్ అవ్వలేదు అంటే మీరు నెక్స్ట్ రౌండ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక ట్యూషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది అని కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో నేను ఇది అప్రాక్స్గా చెప్పబోతున్నా. ఎందుకంటే మనకి MBBS కోర్స్కి సంబంధించి కానీ BDS కోర్స్కి సంబంధించి కానీ ఆయుష్ కోర్సులకు సంబంధించి కానీ ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఫీ ఎంత ఉండాలి, సీట్ మ్యాట్రిక్స్ ఎంత ఉంటుంది, ఏ క్యాట్లో ఫీ ఎంత ఉంటుంది అన్నదంతా కూడాను హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి MBBSకి BDSకి సంబంధించిన అప్డేటెడ్ ఫీ స్ట్రక్చర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బట్ ఈ ఆయుష్ కౌన్సిలింగ్కి అంటే ఈ ఆయుష్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే దీంట్లో ఇంకా అప్డేట్ చేయలేదు. ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదే ఇంకా ఇక్కడ దీంట్లో అయితే చూపిస్తుంది, దీంట్లో అప్డేట్ చేయలేదు. సో ఈ వెబ్సైట్లో ఉన్న ఫీ స్ట్రక్చర్ అయితే మనకి అఫీషియల్గా ఉంటుంది అండ్ షార్ట్గా ఉంటుంది. బట్ మనకి KNRHS వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు, ఈ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా మెన్షన్ చేయలేదు, అంటే అప్డేటెడ్ లిస్ట్ అయితే లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఉన్న లిస్ట్లో ఉన్న ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఉందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్లైట్గా అంటే అప్రాక్స్గా ఇదే విధంగా ఉంటుంది, ఒక కొద్దిగా డిఫరెన్స్తో, మరీ ఎక్కువ అయితే ఉండదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయేలోపు నేనైతే స్టూడెంట్స్ని కాంటాక్ట్ అయినా సరే లేదంటే కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్
కాంటాక్ట్ అయినా సరే ఏదో విధంగా ఎగ్జాక్ట్ ఫీ స్ట్రక్చర్ని అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని సోర్స్‌లో ట్రై చేసినా కానీ మనకైతే అవైలబుల్‌గా లేదు. నేనైతే చాలా ట్రై చేశాను. సో ప్రీవియస్ ఇయర్స్‌లో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది అని చెప్పి మనకి హెచ్ఎంఎఫ్‌డబ్ల్యూ డిపార్ట్మెంట్‌లో ఉన్న లిస్ట్ నుండి అయితే మీకు చెప్పబోతున్నాను. ఇక మనకి ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజ్‌లో గాని సీట్ అలాట్‌మెంట్ అయ్యింది అని అనుకోండి ఈ ఆయుష్ కౌన్సిలింగ్‌లో అరౌండ్ 10,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ ఇయర్ ట్యూషన్ ఫీ. అండ్ ఇకపోతే మీకు ఏ కేటగిరీలో సీట్ అలాట్‌మెంట్ అయ్యింది అని అనుకోండి, అంటే మీకు ఫ్రీ సీటే కానీ ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయ్యింది అని అనుకోండి, అక్కడ మీరు 40,000 రూపీస్ పర్ ఇయర్ అయితే ట్యూషన్ ఫీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయిన స్టూడెంట్‌కి ట్యూషన్ ఫీ 40,000 రూపీస్ పే చేయాలి. అండ్ మీకు హాస్టల్ ఫీ సపరేట్‌గా ఉంటుంది. అండ్ ఇక క్లినికల్ ఛార్జెస్ అని చెప్పి, ల్యాబ్ ఛార్జెస్ అని చెప్పి ఇవి కూడా అడిషనల్‌గా ఉంటాయి. అరౌండ్ ఈ 40,000 ప్లస్ 1,00,000 రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రా అయితే అవుతుంది ఇక్కడ ఏ కేటగిరీలో జాయిన్ అయిన వారికి. ఇక బి అండ్ సి కేటగిరీ సీట్లలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అని అనుకుంటారో, అంటే ఈ బి అండ్ సి కేటగిరీలు కేవలం మనకి హోమియోపతిక్ మెడికల్ కాలేజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీకు బి కేటగిరీ ఫీజు అయితే 5,00,000 రూపీస్ ఉంటుంది. అండ్ సి కేటగిరీ ఫీజు అయితే 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ఉండకుండా ఉంటుంది. ఎంత అనేది స్పెసిఫైడ్గా మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఇక మిగతా 3 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, హంస కానివ్వండి, దేవ్స్ కానివ్వండి, వీటిలో మనకి 3,00,000 రూపీస్ పర్ ఇయర్ అయితే ఉంటుంది. అండ్ ఎంఎన్ఆర్ కూడా ఈ 3 కాలేజెస్లో 3,00,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది బి కేటగిరీలో. అండ్ ఇక సి కేటగిరీ సీట్ విషయానికి వస్తే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉండకుండా ఉంటుంది. ఎంత అనేది అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇదైతే ట్యూషన్ ఫీ. అండ్ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నీట్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.